రామ్ గోపాల్ వర్మ ఆఫ్టర్ శివ క్షణక్షణం రైటర్ ఎవరు కావాలంటే సురేష్ బాబు గారు, రామారెడ్డి గారు నా పేరు చెప్పి పోసాన్ మురళి ఉన్నాడు పర్సు బేసెస్ దగ్గర అని చెప్తే ఆయన నన్నే పెట్టుకుందో నాకు కబర్ చేశాడు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు. అప్పుడు నా కోసం ఎవరు ఎత్తికారంటే డైరెక్టర్ తేజ, డైరెక్టర్ శివనాగేశ్వర గారు, మనీ డైరెక్టర్, వీళ్ళిద్దరు నాకు తిరుగుతున్నారు 2 రోజుల నుంచి. ఏమయ్యా నీకోసం తిరుగుతున్నాము, రామ్ గోపాల్ వర్మ గారు రమ్మన్నా. రామ్ గోపాల్ వర్మ అంటే ఎవరు తెలియదు నాకు. శివ ఉందని తెలుసు తప్ప శివశర్మ చూడటం లేదు, పేర్లు ఇట్టం తప్ప. శివ అంటే రామ్ గోపాల్ వర్మ అవునా పెద్ద రైటర్, నెక్స్ట్ నిన్ను రైటర్గా పరిచయం చేద్దాం అనుకున్నా అంటే అమ్మ నేను రాయను కదా అప్పుడు అన్న. ముందు ఎలవయ్యా నువ్వు పెద్ద ఫేమస్ అయినా రేపు వస్తానని చెప్పండి. నేను ఎందుకు వెళ్ళానంటే రాయన్ సార్ చెప్పడానికి వెళ్తే ఆయన ఫస్ట్ నన్ను పిలిచాడు లోపలికి. సార్ నమస్కారం అన్న, మురళి నెక్స్ట్ ఫిల్మ్ నిన్న రైట్ అనుకుంటున్నాను సార్, నేను రాయను అని చెప్పడానికి వచ్చాను సార్ అన్న. అదేంటి అన్నాడు ఆయన. నేను చదువుకున్నాను సార్, డాక్టరేట్ చేస్తాను, PhD, అది అయ్యేదాకా వాళ్ళ దగ్గర ఉంటా, అప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ హెల్ప్ తీసుకుంటారండి. అవునా అన్నాడు. అవును. ఆయన చాలా సంతోషపడ్డాడు. అయితే ఆయన క్వశ్చన్ వేసాడు సినిమా గురించి చెప్పా. నాకు తెలిసి ఇట్లా ఇది కథ అంటే ఇదని. మళ్ళీ మీరు ఎప్పుడు రాయదలుచుకుంటే అప్పుడు ఎప్పుడో నాకు రింగ్ ఇవ్వండి, మన కలిపి పని చేద్దాం అని పంపించాడు.